ఎవరియో కాగా విచారించిన తప్పేది కుమారుడా అయ్యో ఎంత ఇప్పుడు ఏమైనా మౌనం వహించినా కార్యం నెరవేరదు. కానీ ఒక్క మాట నేను సిద్ధుండను కాను
ఉండేసుండదు కాదు. ఈ వల్ల కావలి కాదు వాడదు. కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికెట్లు వచ్చింది. నీ చరిత్రమేమో ఎరిగిప్పవు, వచ్చిన కష్టములు అనుభవింపక తీరదు కదా. ఎట్లా తీరదు? మహానుభావుడా, నీవు నాకు కడుపూర్చుడుగా దోచున్నావు, కానీ నేను కాసేపు ఒక్క బ్రాహ్మణ ఎంత దాసినయ్యా. నీ పేరు నీ పేరు అవును, నీ పేరే నీ పేరే నీ పేరు అదే నీ పేరు చెప్పు. చనిపోయిన వాడు మదయక పుత్రుడయ్యా. వీధి నేటి సారిక సమయంలో విశేషించి ఈ చనిపోయిన కుటుంబం మా రోహితుడు కాడు కదా. చేచే చేచే నా పాడు తలకి ఊహపడమినది, నా పాడు తలకి ఊహపడమినది, కొడుకా రోహితాస్య, నీక మంగళము ప్రతిహతముగాక తండ్రి, నీక మంగళము ప్రతిహతముగాక. ఇక నా వెడగు తలంపులు మానివేసి నా విధిందు నేను అప్రమత్తుండనే మెలంగల. ఓ మానిని, ఓ మానిని, నీ వెంపతి వెగిన మాకేమి గాని నా యాజ్ఞ లేకుండా ఈ కాటికి శవము నేల తీసుకుని వచ్చి ముందు చెప్పుము. ఏమి పొత్తుగా నుంచి కాటి చట్టములు పూర్తయింది కదా. అవును, కాటి చట్టమే. ఎరుందేవా 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 ఎవ్వరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మా
చూపి చెల్లింపవలసిన సొంతమును చెల్లించిన వ్యాధి సహకార్యం నీవు పొరు తెలియదారిలా ఉన్నావు వారి పద పద పదకి పొడవున ధరవు పద పద్యము మాకు కేలవించదము అంత దొరకపోవా ముదితము కాలమే నటికి పోయి ఎంతటి కాని కాదు సంభవించినది ఎవరిది కాని విశ్వవిశ్వంబరా చక్రమునకెల ఏక చక్రాన్ని పంచమ వహించి చక్రవర్తి మాట్లాడే కడకి కాయములు చారుడు నేలకైనను నోచుకొనకు పోయనే నడుతా నీ ప్రవక్తకి ఎంత విలపించును తండ్రి మాలిని ఏమయ్యా ఓ మాలిని ఏమయ్యా నీవు పేదరాలమైన మాకేమి భాగ్యవంతురాలైన మాకేమి భాగ్యమున్నను మాకు రావలసిన సుఖము కంటే నెక్కుడు మేము అపేక్షింపం మాడ ఒకటి పిండము తండ్రులములను ఒక్క పాతవి మాకిచ్చిన కానీ నేను ఈ శవమును దహింపదీయను నన్ను కఠినాత్ముండని వచ్చినా సరే కులధర్మం వీటి ముచ్చి ఈ రీతి కాటికా పరితరము జీవించు ఈ చండాల దాసులకు కరుణ కరుణ హరపతి పూజకు తొలగి హరపతి పూజకు తొలగి కంచెకు గురించి కులాభిమానములు కరముల బచ్చబెట్టి హరిచందనకి వీటిరుచుచు దుఃఖరమగు కొల్ల కాటిక ధికారము పట్టిన దుఃఖము కరుణ కరుణ ఎక్కడికి చనిపోయిన ఈ కుర్రలు రాజకుమారుడైనట్లు నీ ఏడుపు వలన దెయ్యవచ్చింది నిజముగా నీవు రాసదేవేరితో మాకేయవలసిన కార్యక్రమం ఇక్కడ లేకుండా అయ్యో కాలమై ప్రతిపచ్చే ఉత్ప పదవి వాసి నేను ఇప్పుడు శరీరం మాత్రమే భూరాయ్యా ఇప్పుడు ఇంత నూడి గమ్మ చేసుకొని కాసవాసములు జరుగుతుంది పేదరాలయ్యా ఏమీలో లేదా ఏమీలో లేదా ఏమీయో లేదయ్యా ఏమీలో లేదా బాల సూర్య ప్రభా కలితం వైద్యుడి గుండుతున్నది హరి హరి ప్రశ్నించి చూసటం మరి ఇప్పుడు చూసుకోవటము వదీయ కలసీమ బాల సూర్య ప్రభా కలితం పై వెలుగొందుతున్నది
రహస్యముని నేను ఎదుర్కొన్నదే అయ్యో ఆలోచించగలతో ఏమన్నదయ్యా మరి దివ్య తేజస్సులతో తేజీప్యమానముగా ప్రకాశించుతున్నది ఏమైండు మాంగళ్యమై ఉండదు కదా. ఒకవేళ మాంగళ్య ప్రసక్తి తెచ్చిన ఈ సౌశీర్యవతి నన్ను శపించులేమో. నా విద్యను నేను మరి విధముగా ప్రవర్తింపురాదు కదా. మరి ఇప్పుడు చూసుకున్నాము తలమా తలమా పయ్యలో నడంజయో తలమా పయ్యలలో నడంజయో సముద్ర కాపుని నిందలంబలకే పల్కిసలు కోటి గలసీమను బాలసూర్య ప్రభాకలితంపై వెలుగొందుతున్నది. రెండవ సంవత్సరం వశిష్ఠ మహర్షి ప్రభావం నా పది కిందక్క అన్నలకు గోచరమ్మ గాని నా మంగళ సూత్రం ఒక్క చండాడు కాదు ఇంత గజవగా చండాడు కాదు. చండాల దాస్యముల పట్టుకుంటున్నా మా స్వామికి వచ్చిన మాటలు నాకిందు రావలసిన పిండాసనము బాగా శీఘ్రముగా ఎంత ఘోరము సంభవించినది కొడుకు రాజభటులు చోటే వచ్చుతున్నారు. ఏమిటి ఈ వేరదాసు ప్రియా ఈ వేద శాంతి
ఈయన కారణానుకుని రాజ్యాజ్ఞేయుడిది వెంటనే నిర్వర్తించము. ఇదిగో కక్కమ్మ ఎలా సంభవించినది ఎలా సంభవించినది అటు వేచే స్థలమంతా కూడా పోవచ్చుందా దారిలో ఒక మాంసము నా కాలికి తగిలింది. హస్తమని చలించిందంటే మరో కుమారుడి కలయపరమని పరీక్షించుకున్నాను. యమకింకల బోల రాజు పట్ల చోటుకు వచ్చి ఓ సీదర్ భాగ్యురాలా రాజుపడ నేల చత్తిది వేది నగల మూటున్న వడలో పడదొసి దొంగచి ఆ రాజు పుట్టిన మనుషుడైనా తన వరకు వారు ఆజ్ఞాపించిన స్వామి ఏదనందకు మూల అక్కడకట ధర్మములకు నేటి ఎంతటి దుస్థితి సంభవించినది. తన చిత్తము మెట్టుకోలేరని సేవకులు ఎవరిపైనో నేరం ఆవేశించి తన ఎదుట నిలిచిన తోడనే న్యాయాన్యాయములు విచారింపకుండా నిరపరాధులను కూడా సాపరాధులు చేసి శిక్షించుచుండిన ఈనాటి రాజు నుండి మరి ఆశాభక్తులు కూడా పోయిపోయింది దేవి. మరి ఆశాభక్తులు కూడా పోయిపోయింది. నా స్వామి ఆజ్ఞ నెరవేర్పక తప్పదు కదా దేవి. నేను ఒక్కడికి వెళ్ళి అపరాధుల రక్త పంకం చేయడం ఈ వచ్చశిలదేవి ఇక్కడ ఆలోచించి కడసారి ఆ భగవంతుని కూర్చొని ప్రార్థించుకునేవి. ఆ భగవంతుని కూర్చొని ప్రార్థించుకుని నా నాటకములకు నిర్వహణ సంధి నా భార్య వధ విధానముతో ముగిస్తున్నది కదా. నేనెంత ఘోరపడుతున్నది, ఎంత ఘోరపడుతున్నది. పాలవట్టి కులం పిల్లనా కులం బలవించి ఒక్క చండాలుడు దాస్యం అంగీకరించినది చాలక శరణాగతులకు వారి పైనను స్త్రీజనముల పైనను కృపానమెత్తక రక్షితులను నా ప్రతిని కూడా భంగముగా చేపట్టిన కులకాంతం నిరుపమాన పతివ్రతాలను చేతులార తలకోని సాహసించుతున్నాను. చేతులార తలకోని సాహసించుతున్నాను. ఏమి నా మతి చాంచల్యం, ఏమి నా మతి చాంచల్యం. పవిత్రమైన సత్యం రక్షణార్థం నేను ఇప్పుడంత సాహసమైన ఆచరింపవలసినదే కదా.
ఏది నా మనసు చాలా చెయ్యము ఏది నా మనసు నేను ఇప్పుడెంత సాహసమైనా ఆచరించవలసిందే కదా. నీ సత్యనిష్ట శ్లాఘాపా సభాయ నమః. హరిశ్చంద్రులందరితో ఆడాం, కానీ ఈ లాలిత్యం, ఈ పదవిచారణ, ఓ కేకలేస్తారు టీవీ టైప్లోను, ఓ అని కేకలేస్తారు. కానీ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి మన గురువు గారు ఈ విధంగా దొరగారికి చెప్పుకొచ్చారంటే, నేను ఎన్నో నాటకాలు అందరితో ఆడాను, కానీ ఇంత లాలిత్యాన్ని పనివర్తనం కూడా అక్కడగా చేస్తున్నాడు. అంచేత మరి గురువు గారిని మెచ్చుకోను, తర్వాత మరి యాక్టర్ని మెచ్చుకొని అంటే నేను చెప్పలేను. కానీ మరి ఇదంతా మరి లక్ష్మీనారాయణ గారి చేతిలోనే ఇదంతా ఉంది కాబట్టి మేము విద్యార్థులు వారు చెప్తే మేము నేర్చుకుంటాం. అంతేగాని వారి చదువు ఇదంతా అనేసి నేను ఈ కర్లాంగానానికి మెట్టపిల్లి అంటే మేము ఎవరు మీ చిన్నకొండలండి మేము. కానీ కర్లాంగానం కళ్ళకు నిలయం ఉన్నందుకు సరిపెట్టాడు. ఆ లక్ష్మీనారాయణ గారి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటూ మరి అప్పారావు గారికి ఒక్కసారి 2 మొక్కలు గురువుగారు వచ్చి మాట్లాడతారని కోరుతూ ఒక 5 రూపాయలు ఇదే చంద్రుడికో 100 రూపాయలుగా సమర్పించుకుంటున్నాను. వింటున్నాం, ఓ కేకలు వేసేసి పద్యాలు వేసేసి అందులో దానిలో పెట్టుకొని ఈ పదవిచ్చార ఆ లాలిత్యం మాకు చాలా బాగా నచ్చిందండి. అందుకంటే మరి మా గురువుగారు 2 మొక్కలు నాకు ఏదో మాట్లాడతారని. ప్రియమైన సోదర సోదరి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అయితే చిరంజీవి జగ్గారావు అంటే అతను మన పొరుగు గ్రామస్తులైన, అయితే ఇప్పుడు ఏమిటంటే అతను ఆ యొక్క ఈ నాటకంలో ఉన్నటువంటి రసాన్ని ఆ విధంగా వారు ఎవరు అప్పారావు గారు కానీ మన కుమారి చంద్రమతి గారు నిజంగా చాలా సంతోషం కలిగించినటువంటి కర్లాంధ్రాము కళలకు నిలయమైనటువంటి ఆ పేరు ఏంటి అంతరించిపోతేదో మన మనసు చాలా బాధగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు అందుచేతనే ఇప్పుడైనా కుర్రవాళ్ళు చిరంజీవి రమణ మళ్ళీ ఒక రూపుని ఏదో విధంగా తీశాడు, కానీ ఇంకా అది సరిపోదు. అంటే దానికి సరైనటువంటి శ్రద్ధాశక్తులతో సరైన శిక్షణ ఇచ్చి మంచి రూపులు తయారు చేసి మన గ్రామం యొక్క పేరు చుట్టుప్రక్కల, ఎందుకంటే మన గ్రామం అనేకమైన ప్రదర్శన చేశాం. మనం అనేకమైన ఈ ఉభయ జిల్లాల్లో కూడా మన యొక్క నాటకం వెళ్ళింది. నాటకమే కాదు, బుర్రకథలే కాదు, మన గ్రామం నుంచి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ పేరు ప్రఖ్యాతులు మనం నిలబెట్టుకోవాలంటే తప్పకుండా గ్రామ ప్రోత్సాహం మీ గ్రామ ప్రజలు పెద్దలు అందరూ సహకారం మాత్రం తప్పకుండా ఉండాలి. దీన్ని ప్రోత్సహించి తప్పకుండా కళారంగానికి చేయూతనివ్వాలని మీ అందరికీ నేను ఏమిటంటే ఈ యొక్క నిజమే అతను చిరంజీవి జగ్గారావు గారు అన్నారంటే కూడా ఆకర్షించి అందరూ లీనం చేస్తున్నటువంటి ఆ నటనకే అతను ఎంతో సంతృప్తి చెంది అతని యొక్క ఆ ఆనందాన్ని వ్యక్తపరిచారే.